నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. హలో ఏటీఎస్, నన్ను చూసి అంత షాక్ అయిపోనావేటే? ఈ ఖైదీ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నా కళ్ళ నిండా ఆనందం నిండిపోయింది అనుకో. ఈ ఖైదీ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుంది. నేను నీలాగే ఒకప్పుడు ఖైదీగా ఉన్నాను కదా. నేను సీనియర్ ఖైదీని, నువ్వు జూనియర్ ఖైదీవి. ఖైదీ డ్రెస్ నువ్వు వేసుకోవాలని సెటప్ చేసింది నేనే. ఎందుకో తెలుసా? అప్పుడు నీ పెళ్ళాం వల్ల నేను జైల్లో ఖైదీగా బతికాను. నాలాగా నిన్ను కూడా ఈ ఖైదీ డ్రెస్లో చూసి నీ పెళ్ళాం బాధపడాలన్నదే నా కోరిక. తీరింది, నా కోరిక తీరింది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? నీకోసమే. ఎంతైనా నా కోడలు మొగుడివి కదా. పాపం జైల్లో ఎలా ఉన్నావో చూసి మాట్లాడిపోదామని వచ్చాను. చూడు 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 చూడు, ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో. హీరోలా ఉండేవాడివి, జీరోలా మిగిలిపోయావు. ఇవన్నీ నీకు అవసరమో చెప్పు. నా మాట వింటే నీకు ఒక ఆఫర్ ఇస్తాను. తప్పు నీ మీద వేసుకుని కోర్టులో జడ్జి గారు ముందు అంతా నేనే చేశాను అని ఒప్పేసుకో. మా లాయర్తో మాట్లాడి నీకు శిక్ష తగ్గించే ఏర్పాటు నేను చేస్తాను. అంతేకాదు, నీకు నా ఆఫర్ ఒప్పుకున్నందుకు గిఫ్ట్గా ₹1,00,00,000 ఇస్తాను. నువ్వు జైలు నుండి రాగానే ఆ డబ్బుతో నువ్వు, నీ పెళ్ళాం, నీ ఫ్యామిలీ సంతోషంగా ఉండొచ్చు. లేదంటే అనవసరంగా ఇక్కడే మా వాళ్ళ చేతుల్లో ఖర్చయిపోతావు. అక్కడ బయట నీ వాళ్ళ కథ కూడా ముగిసిపోతుంది. నీ పెళ్ళ మావగా నీ మేలు కోరి చెబుతున్నాను, అర్థం చేసుకో. ఇవే కనుక అడ్డం లేకపోయి ఉంటే ఇక్కడే నిన్ను చంపి పాతేస్తుండేవాణ్ణి. వినవు, నాకు తెలుసు నువ్వు నా మాట వినవు. ముందే మంచిగా నా మాట వినుంటే అసలు నువ్వు ఇక్కడ దాకా వచ్చుండేవాడివే కాదు, బయట ఉండేవాడివే. వస్తాన్రా, బెయిల్ మీద బయటికి వస్తా. అప్పుడు నీ సంగతి తేలుస్తా. ఏటేటి ఈ కేసుని నువ్వు నిర్దోషిగా ప్రూవ్ అయ్యి బయటికి వచ్చేద్దామని ఇంకా హోపెట్టుకున్నావేటి? పిచ్చోడా, నిన్ను మళ్ళీ నేను కోర్టు దాకా వెళ్ళనిస్తే కదరా. నీకు చాలా తక్కువ టైం ఉంది, బాగా ఆలోచించుకో. కాదంటే ఇక ఎవరికి కనిపించకుండా పోతావు. రేయ్, రారా రే. దేవా,
మీరు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళ దగ్గరే అన్ని కోట్లు కొట్టేసి గిఫ్ట్గా 1 కోటి తిరిగిస్తారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అరే పులిగా, ఆ కోటి కూడా అలాగిచ్చినట్టే ఇచ్చి తిరిగి మళ్ళీ కొట్టేస్తాను రా. నువ్వు మామూలు ఎదవవి కాదురా, ఎదవలకే ఎదవవి. సరే, నువ్వు బయటికి వెళ్ళి కారు దగ్గరుండు, నేను ఇక్కడ ఒకరిని కలవాలి, కలిసి మాట్లాడొస్తాను. పో. అలాగే దేవా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎంత కాదనుకున్నా యశ్నా చుట్టమే కదా కోడలా, అందుకే చూసి పలకరిద్దామని వచ్చాను. నువ్వు బంధువి కాదురా, రా బంధువి. నిజమే, కాకపోతే రాబంధువులు సచ్చిన తర్వాత మనుషుల్ని పీక్కు తింటాయి, కానీ నేను బ్రతికుండగానే పీక్కు తింటాను. అదన్నమాట తేడా. మనుషుల్ని పీక్కు తినే నిన్ను మట్టి కరిపించే రోజు వస్తుంది కోతి మావయ్య. ఎప్పుడో వచ్చే ఆ రోజు గురించి ఇప్పుడు ఎందుకులే గాని, ఈ రోజు నా ఆఫర్ ఏంటో నీకు చెప్పనా? యాక్చువల్గా అయితే నీ మొగుడికి ఒక ఆఫర్ ఇద్దామని వచ్చాను. ఆఫర్ తీసుకోరా బాబు అని ఎంత చెప్పినా నో అంటున్నాడు. నువ్వు తెలివైనదానివి కాబట్టి నీకొక ఆఫర్ ఇస్తా, డబల్స్ వేసి డబల్ ఆఫర్ ఇస్తా. నీ మొగుడిని మొత్తం అంతా నేనే చేశానని కోర్టులో ఒప్పుకోమను. మీకు 2 కోట్లు ఇస్తా. కొన్నాళ్ళ తర్వాత నేనే నీ మొగుడిని బయటికి తీసుకొస్తా. అప్పుడు నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలు, మొత్తం నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా బతకండి. ఈ ఆఫర్ నీకు ఓకేనా? కోతి మావా, నీకొక ఆఫర్ నేను ముందే రెడీ చేసి పెట్టాను, తీసుకుంటావా? ఏటది? అది